వైసీపీ నేతలు సహజ వనరులను దోచుకున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం పర్యటనకు మంత్రి బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో తొలిసారి ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సత్యకుమార్కు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కూటమి నేతలు స్వాగతం పలికారు. ప్రజలు తమపై అతిపెద్ద బాధ్యతను పెట్టారని, ప్రజల ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తామని సత్యకుమార్ స్పష్టం చేశారు. నిరంతరం శ్రమించే రాష్ట్ర హితం గురించి ఆలోచించే ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడింది. అదేవిధంగా కేంద్రంలో ముచ్చటగా మూడవసారి అభివృద్ధి ప్రదాతగా పేరుగాంచిన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఒక దార్శనికతకి మారిపేరుగా నీతి నిజాయితీలకు నిలువెత్తు సంతకంగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. ప్రజలందరూ ఇవాళ దీపావళి ముందే చేసుకుంటున్నారు. 5 సంవత్సరాల్లో రాష్ట్రం తిరోగమన మార్గంలో పయనించి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన మాట మనం అందరం చూస్తున్నాం. ఇది కాదని అది కాదని అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి, అన్ని రంగాల్ని నిర్వీర్యం చేసి, అన్ని వర్గాలకు మోసం చేసి, సహజ వనరులను కూడా దోచుకొని ఇవాళ ఆంధ్రప్రదేశ్ దానికి ఒక అస్తిత్వం లేకుండా గత ప్రభుత్వం చేసింది. అయితే దార్శనికత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన సందర్భంగా ఈ చితికిపోయిన ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిలోకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ను ఆర్థిక ప్రగతి సాధించి అభివృద్ధికి చిరునామాగా మార్చే రోజు దగ్గరలో ఉంది. ప్రజలు ఎంతో నమ్మకంతో ఈ విజయాన్ని అందించారు. ఇటువంటి బరువు ఇవాళ 5 సంవత్సరాల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలంటే చాలా స్థితప్రజ్ఞత కలిగిన నాయకత్వం అవసరం ఉంది. అటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉన్నారు. చాలా పెద్ద బరువు బాధ్యతలను రాష్ట్ర ప్రజలు ప్రజాప్రభుత్వం మీద నిలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ సర్కార్ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ సరైన మార్గంలో పెట్టి అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధికి చిరునామాగా మారుస్తారు. దేశంలో ఒక వికసిత భారత్ నిర్మాణం అవుతుంది. రాష్ట్రం ఒక వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా అతి త్వరలోనే వెలుగు